కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సో అసలు ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది మనం మాట్లాడుకుంటున్నాం. ఒక మ్యాప్ రూపంలో కూడా మనం దీన్ని చూసే ప్రయత్నం చేద్దాం. లెట్ మీ మూవ్ దిస్ అ బిట్ సైడ్. ఓకే, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్, ఎక్కడైతే విమానం టేక్ ఆఫ్ అయిందో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ మనకు కనిపిస్తోంది. అక్కడి నుంచే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం టేక్ ఆఫ్ అయింది. కానీ ఇప్పుడు మనం దీన్ని డ్రీమ్ లైనర్ కాదు, డెత్ లైనర్ అనాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఎందుకంటే జరిగిన ప్రమాదం ఆ స్థాయిలో జరిగింది. మరి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయి ఆ విమానం ప్రయాణించిన ఆ మార్గాన్ని మనం రెడ్ మార్క్లో చూస్తూ ఉన్నాము. అక్కడి నుంచి 7.4 కిలోమీటర్స్ దూరంలోనే ఈ విమానం కుప్పకూలిపోయింది. 7.4 కిలోమీటర్స్ అంటే విమానం విషయంలో చాలా పెద్ద దూరం అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా దగ్గరగానే మనం చూడాలి. ఎందుకంటే టేక్ ఆఫ్ అయిన వెంటనే అసలు విమానం టేక్ ఆఫ్ అయ్యి ఎంత వేగంతో పుంజుకుంటుందో మనందరికీ తెలుసు. ఆ స్థాయి వేగం ఉంటేనే విమానం ఆకాశంలో ఎగరగలుగుతుంది. సో అంత స్పీడ్లో విమానం టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే విమానం కుప్పకూలిపోవడం మనం లైవ్ విజువల్లో కూడా చూసాము. ఎలా అయితే విమానం టేక్ ఆఫ్ అయిందో అది టేక్ ఆఫ్ అవుతున్న విమానంలో కనిపించలేదు. సాధారణంగా విమానాలు ల్యాండ్ అవుతున్నప్పుడు ఎలాంటి విజువల్ మనం చూస్తామో అలాంటి ఒక విజువల్ మనకు కనిపించింది ఆ వీడియోలో. సో విమానం టేక్ ఆఫ్ అవుతున్నది కాస్త ల్యాండ్ అవుతున్నట్టుగా కింద వైపుకి చూస్తూ ఒక్కసారిగా వెళ్ళి అక్కడ జనావాసాల్లో ఒక బిల్డింగ్ మీద కుప్పకూలిపోయింది. సరిగ్గా మేఘాని రోడ్ ఏరియా అనే ప్రాంతంలో, మేఘాని నగర్ అనే ప్రాంతంలో విమానం అంటే టేక్ ఆఫ్ అయిన 7.4 కిలోమీటర్స్ దూరంలో ఆ విమానం కూలిపోయిన ప్రాంతం అది. అయితే ఒక రకంగా మనం ఆ ప్రాంతంలో కూలిపోవడం వల్ల రెస్క్యూ ఇమ్మీడియట్గా చేయడానికి అవకాశం దక్కింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సరిగ్గా హాస్పిటల్కి అలాగే ఎయిర్పోర్ట్కి మధ్యలో ఈ ప్రాంతం మనకు కనిపిస్తుంది. కొంచెం దూరంలో మనకు అక్కడ హాస్పిటల్ ఉంది, అక్కడే మనకి ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ నుంచి చూస్తూ ఉండగానే మనకి విమానం ప్రమాదం జరిగిన ప్రాంతం కళ్ళ ముందు కనిపిస్తోంది. సో ఇమ్మీడియట్గా వాళ్ళకి ఎలాంటి ఫోన్ కాల్స్ బయట నుంచి రావాల్సిన అవసరం కూడా లేదు. నేరుగా వాళ్ళు కళ్ళతో చూసి ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యే అవకాశం ఉన్న అలాంటి సందర్భంలో, అలాంటి టైమింగ్లో, అలాంటి ప్లేస్లో విమాన ప్రమాదం జరిగింది. దీంతో ఇమ్మీడియట్గా వాళ్ళు అటెండ్ అవ్వగలిగారు అండ్ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. సో ఇందాక మనం చెప్తున్నట్టుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ స్టేడియం నుంచి ఆ విమానం టేక్ ఆఫ్ అయి 7.5 కిలోమీటర్స్ ప్రయాణించిందో లేదో అక్కడ జనావాసాల మీద కుప్పకూలిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము.